అబ్బో వాముకుంట్లాడడానికి తయారైపోయారా? టైం లేదు స్వామీజీ, చాలా పని ఉంది. మీతో ఆడడానికి ఆదివారం వస్తాను, ఆ రోజు సెలవేగా. కాస్త ఓపిక పట్టవయ్యా. ఓర్పా అది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. లేదు వదలవయ్యా. అది లేదు. దేవుడి మీద నమ్మకం ఉండాలి, అది కూడా లేదు. మరి మరణం రాకుండా ఎలా ఉంటుంది? ఈయన మా చిన్నాన్న ఆత్మహత్య కోసం చెప్తున్నారు. అదే అది కాదు, ఏనుగు అతన్ని చంపింది కదా, దాన్ని ఎవరో ఉసుగొలిపారు. తర్వాత ఏనుగు కాపరినా? నువ్వు మాట్లాడకో. ఆ మాట పొగరు బతుకు చెప్పండి. మీరు ఇలా కూర్చోండి. అదేంటది? పువ్వు అది నాకు ఇవ్వు. జాతరని ఆపేశారు. ఎవరు? సాక్షాత్తు అమ్మవారే. అయితే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనా? నువ్వు నాస్తికుడివి, కాస్త జరిగి కూర్చో. ఇటు పక్కకి కాదు, అటు పక్కకి జరిగి కూర్చో. ఈ ఉత్సవం మళ్ళీ ఆగిపోవచ్చు, మరణాలు సంభవిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి శ్రీకారం రాత్రి గుద్దుకొని చనిపోయింది కదా. ఆ డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఆ పక్కూరు ప్రేమ వ్యవహారంలోనే కదా పిల్ల చచ్చిపోయింది. అయ్యి కూడా పోలీస్ స్టేషన్. తను చనిపోయి ఎంత కాలం అయింది? ఆ డీటెయిల్స్ కూడా తీయమంటారా? చెప్పండి, తెద్దాం. ఏమంటారు? ఆ అమ్మాయి ఇచ్చిన శాపం 7 తరాల వరకు తగులుతుంది. 7 1 2 అయితే నాకు ప్రాబ్లం లేదు, నేను 8వ తరం. నువ్వేం మాట్లాడుకుంటా, దానికి ఏం చేయాలో చూడండి. చెప్పు. శుక్రుడు. నువ్వు కాదురా, ఆయన చూడండి. మన గ్రామాన్ని కాపాడటానికి ఎలాంటి దారి కనబడలేదు. త్వరలో ఒకరు వస్తారు ఈ గ్రామాన్ని రక్షించడానికి. ఆకుపచ్చ షర్ట్ వేసుకున్నతరా? కాదు. మరి ఎరుపు ఎందుకు? ఇంట్లో ఎరుపు చొక్కా ఉంది. పచ్చ ఎరుపు కాదులే, మూసుకొని ఉండరా. ఓహో, అయితే నీలా చొక్కా వేసుకొని బోడిగుండోడు అయి ఉంటాడు. ఆ రక్షకుడు ఈ గ్రామాన్ని కాపాడుతాడు. అప్పుడే ఈ గ్రామం ఆ అమ్మాయి శాపం నుంచి విమోచనం పొందుతుంది. ఏంటి చెప్పింది జరిగిందా? ఎవడో రక్షకుడు వస్తాడంట. ఎవడొస్తాడు? లేని వాళ్ళకి మణులు మాణిక్యాలు ఇవ్వడానికి వాడేమన్నా రాజవంశుడా? ఈ జ్యోతిష్కుడు చాలా గొప్ప మనిషి. దీంతో అతను బండారం బయటపడుతుంది. అయితే ఈ ఉత్సవాన్ని ఆపింది అమ్మోరే కదా. నాకు భూములు వస్తాయి. ఏనుగు తొండలోకి చేమ దూరి ఏనుగు పారిపోయింది, గాలికి దీపం మారిపోయింది. అంటే విషయం అంతేనమాట. దొంగేనుగు. మీరంతా వెళ్ళి పని చూసుకోండి. అందరూ పని చూసుకోండి. రాఘవ ఆగరా, కొంచెం పని ఉంది, వస్తున్నా. వీరన్నయ్య, ఈ బుట్ట కొంచెం ఎత్తవా? నీకు సహాయం చేయకుండా ఉంటానా చెప్పు. ఏంటి ఎలా ఉన్నావు ఇంతకీ? రే, మన కుండబార్గా వచ్చి ఆ సట్టి దగ్గర నీ చెత్త పనులను చూపించకరా, అది పగలని సట్టి. దాన్ని కాదురా, దాని కొండను కూడా నేను బద్దలు కొడతా. చేయగలవా? కావాలంటే నువ్వు చూడు. తొందరలో నేను దాన్ని వశం చేసుకోకపోతే అప్పుడు చూడు, ఆడుకుని నీ ఇంట్లో వదులుతాను. అది సరే, నేను చూసేస్తాను. ఈడు చెయ్యగలడా? చేస్తాడేమో చూద్దాం. రాఘవ, ఏంటి? నేనొక మాయ చేస్తాను చూడు. నువ్విక్కడి నుంచి అదేంటి? నువ్వు నాతో వస్తే నేను సాయం చేయలేదనుకుంటారు. క్షమించు భార్గవి, కాస్త ఆలస్యం అయింది. నేను కూడా లేటే. దీన్నే మనసులు కలవడం అంటారు. నిజం చెప్పు భార్గవి, ఒంటరిగా ఉన్న నీకు ఒక మగాడు తోడు కావాలనిపించడం లేదా? భార్గవి, నీ ఆశలన్నీ మనసులోనే దాచుకుని పగలని కుండలా ఉన్న నీ శరీరానికి ఒక మగతోడు ఉండాలి కదా. నీ గుండె చప్పుడు ఈ వీరయ్య కోసం లప్టప్ అని కొట్టుకుంటుంది కదా భార్గవ్. అయ్యో, అదేంటి పగిలింది కొండ. అమ్మ ఊస్తోంది.
అనుకున్నదొక్కటి అయ్యింది. అన్నయ్య ఏంటి మాయం చేసావా? నేను బాగా నేను తినేవాడిని. చూశానులే. కుండ పగిలినట్టుందే. ప్రస్తుతానికి బాడీ టచింగ్ వద్దు. ప్రస్తుతానికి చూసి ఆనందించు, లేకపోతే కొండ బదులైపోతుంది. పోరా ఎదవా, ఏయ్ ఏమంటున్నావు? పోరా ఎదవా అన్న. అలా మర్యాదగా చెప్పు. వస్తాను. అయ్యో ఎంతకాలం ఇలా జీవితంలో కష్టపడతావు? కలిసి రాకపోతే ఏం చేస్తావు? వివాహం అనేది ఒక వరం. నా గురించి ఆలోచించి మీరు బాధపడకండి అమ్మమ్మ. నీ కష్టాలు మర్చిపోయి మిగిలిన వాళ్ళ కోసం నువ్వు బ్రతికేది చూస్తుంటే మనసు బాధగా ఉంది. దేవి, ఈ గ్రామాన్ని రక్షించేవాణ్ణి తొందరగా పంపించమ్మా. ఈ గ్రామ సమస్యలు తీరిపోతే నా బిడ్డకి మంచి రోజులు వస్తాయి. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? బామ్మ, అది స్నానం చేయడానికి వెళ్తే అక్కడే ఉండిపోతావా? గుళ్ళో దీపం వెలిగించాలని తెలీదా నీకు? వెళ్ళు. ఒకటి రెండు టీమ్. తప్పు, అలా కాదు. తాళం మారింది. నేను ఎలా వాయిస్తున్నానో చూడు. నువ్వేం బాధపడకు, నీకంతా నేర్పిస్తాను నేను, సరేనా? అమ్మమ్మ, ఏమైంది? ఈ గ్రామం నాశనం అవుతుంది. అందరూ నాశనం అవుతారు. నువ్వేమంటున్నావు అమ్మమ్మ? కలలో నేను చూసేనే. దేవికి కోపం తగ్గలేదు. అంతా ఒట్టి భ్రమ. నువ్వు పడుకో. భగవంతుడా, మే ఎదురు చూసి ఆ రక్షకుడు తొందరగా రావాలి. పని కమాన్ హరి అప్. ఏయ్ ఆగరా, పరిగెట్టకు. ఆగరా, పరిగెట్టకు. ఏయ్ పరిగెత్తకరా, ఆగు. ఏయ్ నీకే చెప్తున్నా. నీకే చెప్తున్నా. వాడు ఆ చీకట్ లోకి వెళ్ళి మాయమైపోయాడు సార్. ఆగు, వాడు మనకి ఇంకా కనపడడు. మనం వెనక నుంచి వెళ్దాం. మీ నిర్లక్ష్యం వల్లే వాడు తప్పించుకున్నాడు. త్వరగా అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి, లేకపోతే మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తాం. కొంచెం ఇట్రా, నీకు ఒక విషయం చెప్తాను. ముందులో నించో. ఇది దాటితే ఆత్మగురు గ్రామం. అక్కడ చాలా తక్కువ మంది ఉంటున్నారు. అక్కడికి మనం పోలీస్ డ్రెస్ లో వెళ్తే మనల్ని గుర్తుపట్టేస్తారు. అందుకే మనం మారు వేషంలో వెళ్తాం. భలే ఐడియా.